అన్నా బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతావే. ఏమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియోలో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాము. డిస్క్రిప్షన్లో అయితే బీట్ మార్క్ బై డీకే అని చెప్పేసి అయితే ఒక ప్రీసెట్ అయితే ఇస్తాను. మీరేం చేస్తారంటే ఆ ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. మనకి ఆ ప్రీసెట్ ఓపెన్ చేసుకుంటే ఈ టైప్లో అయితే ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకి ఈ టైప్లో ఉన్నప్పుడు అయితే మనమైతే ఫస్ట్ మ్యాక్సిమం మనకి టెక్స్ట్ అనేది రాదు. ఈ 2 ఫాంట్స్ అనేది నేనైతే మీకు టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ 2 ఫాంట్స్ అనేది మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ టైం మీరు ఇంపోర్ట్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అయితే మీరైతే ఈ ప్రీసెట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నారంటే మనకి వీడియో అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని వ్యూ ఆల్ ఫాంట్స్ మీద క్లిక్ చేస్తానంటే ఇక్కడైతే మనకు ఫాంట్స్ చూపిస్తూ ఉంటుంది. నేను జస్ట్ ఏం చేశానంటే ఇంపోర్టెడ్ ఫాంట్స్ మాత్రమే పెట్టుకున్నాను. ఇవంతా జస్ట్ నా ఇంపోర్టెడ్ ఫాంట్స్ మాత్రమే. దాని తర్వాత ఏం చేస్తారంటే మీరు అంతా మ్యాక్సిమం ఇవంతా ఆఫ్ చేసేదండి. జస్ట్ ఇంపోర్టెడ్ మాత్రం పెట్టుకోండి. ఎందుకంటే ఈ విధంగా ఇంపోర్టెడ్ మాత్రం పెట్టుకున్నారంటే మనకైతే కరెక్ట్గా అయితే తెలుస్తుంది ఏ ఫాంట్ వచ్చిందా లేదా అని చెప్పేసి అయితే. నెక్స్ట్ అయితే ఇంపోర్టెడ్ ఫాంట్స్ అని చెప్పేసి అయితే క్లిక్ చేశాను. ఇక్కడైతే మనకైతే ఫాంట్స్ అయితే డౌన్లోడ్ అయ్యి ఉంటాయి. మీరు టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారంటే మ్యాక్సిమం ఇక్కడ డౌన్లోడ్ నుంచి అయితే రాదు, టెలిగ్రామ్ నుంచి అయితే వస్తుంది. నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నార్మల్ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నుంచి అయితే వస్తుంది. ఇక చూడండి, దీని మీద అయితే క్లిక్ చేస్తే సపోజ్ అయితే మనకైతే ఆ టెక్స్ట్ అనేది మ్యాక్సిమం కింద వస్తుంది. ఒకవేళ కింద రాలేదంటే ఆల్రెడీ ఆ టెక్స్ట్ అనేది మనం అయితే ఇంపోర్ట్ చేసుకుంటే మాత్రమే కింద అయితే మనకు చూపించదు. ఈ విధంగా అయితే మీరైతే టెక్స్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వెళ్ళిపోండి. మనకి ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా అయితే సెట్ అవుతుంది, ఒక్కోసారి అయితే ఆటోమేటిక్గా అయితే సెట్ కాదు. మనమైతే మాన్యువల్గా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మనం ఒక 2-3 టైమ్స్ రీఫ్రెష్ చేసి బ్యాక్ వెళ్ళేసి వచ్చామంటే ఒకసారి చెక్ చేయండి, మనకైతే ఆటోమేటిక్గా అయితే అవుతుంది. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఫోటో ఉందిగా, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి అయితే మీరైతే ఫోటో అనేది ఇంపోర్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా చూడండి నేనైతే బ్యాక్ వచ్చేస్తున్నాను. మీరు ఫోటో ఇంపోర్ట్ చేసుకునే ముందు ఏం చేయాలంటే మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి 4:3 రేషియో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి జస్ట్ నేనైతే సపోజ్ ఒక ఫోటో అయితే తీసుకుంటాను. ఈ ఫోటో అయితే తీసుకున్నాను. దీనికి నేనేం చేస్తానంటే మ్యాక్సిమం దీనికైతే 2 మెథడ్స్ అయితే ఉన్నాయి. ఇది ఫస్ట్ మెథడ్ అయితే చెప్తా చూడండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి. యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేశారంటే టైల్స్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. మీరు ఏదైనా టైల్స్ పెట్టుకొని అయితే మిర్రర్ అయితే పెట్టుకొని కొంచెం అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకున్నారంటే మనకైతే కరెక్ట్గా అయితే సెట్ అవుతుంది. ఈ విధంగా అయితే పెట్టుకున్న తర్వాత కొంచెం అయితే ఇలా అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత అయితే మనకు కరెక్ట్గా ఎలా అడ్జస్ట్ కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడైతే మనం అయితే కరెన్స్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడైతే మనకైతే డౌన్లోడ్ అయిపోతుంది. ఇది ఒక మెథడు. ఇంకో మెథడ్ ఏమంటే మీరైతే స్నాప్సీడ్లోకి వెళ్ళేసి అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్నాప్సీడ్లో మీకు చేసుకోవాలంటే మీరైతే కామెంట్ చేశారంటే నేను డెఫినెట్గా అయితే షార్ట్ వీడియోలో స్నాప్సీడ్లో ఎలా ఫోటో ఎక్స్పాండ్ చేయాలని నేను చెప్తాను. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ బీట్ మార్క్లోకి అయితే వెళ్దాము. బీట్ మార్క్లోకి వెళ్ళిన తర్వాత అయితే మనకైతే ఇక్కడ మనకు ఫోటో తగ్గట్టుగా అయితే పెట్టుకోండి. నేనైతే చాలా ఫొటోస్ని అయితే ట్రై చేసి ఫొటోస్కి తగ్గట్టుగా అయితే పెట్టుకున్నాను. రేషియోస్ని బట్టి అయితే ఉంటుంది. మీరైతే ఆ విధంగా కరెక్ట్గా అయితే సెట్ చేసుకోండి. ఇప్పుడు నేను దాని తర్వాత ఏం చేస్తానంటే ఈ ఫోటో అయితే చేంజ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ ఫోటో పక్కనే వచ్చింది కాబట్టి ఈ ఫోటోని అయితే వేరే ఫోటో పెట్టి అయితే చూపిస్తా చూడండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళేసి అయితే ఇప్పుడు నేను సపోజ్ ఒక ఫోటో అయితే పెడతా చూడండి. ఈ ఫోటో అయితే పెడుతున్నాను. ఈ ఫోటో మనకైతే కరెక్ట్గా సెట్ కాదు. నేనైతే డైరెక్ట్గా 4:3 రేషియో కానీ చేసుకోలేదు. ఒకసారి ఎలా సెట్ అవుతుందో చూడండి. ఇక్కడ టైల్స్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే ఒకసారి అయితే చెక్ చేద్దాం. దీన్ని అయితే కొంచెం జూమ్ చేసుకొని అయితే ఇంకా చూడండి మళ్ళీ అయితే కొంచెం అయితే హ్యాండ్స్తో అయితే మూవ్ చేసుకోండి. ఇలా అయితే మూవ్ చేసుకోండి. ఇలా మూవ్ చేసుకున్న తర్వాత మనకైతే అక్కడ హ్యాండ్స్ కనిపిస్తుంది కదా, దానికి మనం ఏం చేయాలంటే ఎడిట్ షేప్ మీద అయితే క్లిక్ చేయండి. మీరు ఎక్స్ని అయితే కొంచెం అయితే ఇంక్రీజ్ చేసుకోండి.
ఎందుకంటే మనకు కొంచెం పైన వెళ్ళేటట్టుగా అయితే చూసుకోండి. ఇక్కడ చూడండి మనకైతే పైన అయితే వెళ్ళిపోయింది. వైని ఇంక్రీజ్ చేసుకుందాం. మళ్ళీ ఎక్స్ని అయితే కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. ఇప్పుడు మనమైతే కొంచెం అయితే సైడ్కి అయితే పెట్టుకుందాం ఈ ఫోటోని అయితే. అంటే మనకి ఆ హ్యాండ్ కనపడకుండా అయితే ఇంత దూరమైనా పెట్టుకోవచ్చు. ఇలా అయితే పెట్టుకోండి. మీరు లేదా మీకు సెట్ కావాలంటే ఇలా సెట్ చేసుకోండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. జస్ట్ మీరు ఏం చేస్తారంటే మనకైతే పైన హెడ్ అవేం కనపడకుండా చేయాలంటే వైన్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా అయితే పైకి అయితే అడ్జస్ట్ చేసుకోండి. అలా అయితే అడ్జస్ట్ చేసుకున్నారని మనకైతే ఫోటో అయితే కరెక్ట్గా అయితే వస్తుంది. ఈ విధంగా అయితే మీరైతే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే టోటల్ ఫొటోస్ అనేది చేంజ్ చేసుకునేయండి. ఇంకా చూడండి నేను టోటల్ ఫొటోస్ అయితే చేంజ్ చేసేసాను. చేంజ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇందులో మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.